హలో ఎవ్రీవన్, మీ ఫోన్, ల్యాప్టాప్, స్మార్ట్ టీవీ, ఏటీఎం, ఈవెన్ మీ బైక్ ఆర్ కార్ డాష్ బోర్డు కూడా ఒక కామన్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాయి. ఆ లాంగ్వేజ్ ఏంటో మీకు తెలుసా? అది ఇంగ్లీష్ కాదు, తెలుగు కాదు, హిందీ కాదు. జస్ట్ 2 నెంబర్లు మాత్రమే. అది జీరోస్ అండ్ వన్స్. జస్ట్ ఇమాజిన్, మన వరల్డ్ మొత్తం ఈ 2 నెంబర్స్ పైన రన్ అవుతుందంటే మీరు నమ్మగలరా? అదే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ యొక్క మ్యాజిక్. సో ఈరోజు అయితే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ గురించి అయితే నేర్చుకుందాం. అది అసలు ఎందుకు ఈ మోడర్న్ టెక్నాలజీలో ఒక పార్ట్ అయిందో కూడా తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన డిజిటల్ ఎలక్ట్రానిక్ సిరీస్లో, బిగినర్ సిరీస్లో ఇది డే 1. ఈ సిరీస్ కంప్లీట్ అయ్యేసరికి మీరు జీరో నాలెడ్జ్ నుండి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బేసిక్స్ మీద ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానివ్వండి, డిప్లొమా స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా ఎలక్ట్రానిక్ లవర్స్ అందరికీ కూడా ఈ సిరీస్ అయితే యూజ్ఫుల్గా ఉంటుంది. సో లెట్స్ బిగిన్. ఫస్ట్, ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేయడం, సిగ్నల్స్ని ప్రాసెస్ చేయడం, యూజ్ఫుల్ వర్క్ చేయడం. అలానే మన ఇంట్లో ఏదైతే ఫ్యాన్, టీవీ, మొబైల్, కంప్యూటర్, ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతాయి. ఎలక్ట్రానిక్స్ మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది అనలాగ్ అండ్ సెకండ్ది డిజిటల్. మనం ఈరోజైతే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ గురించి అయితే నేర్చుకుందాం. అసలు ఈ అనలాగ్ అంటే ఏంటి, డిజిటల్ అంటే ఏంటి? అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఏం చేస్తుంది, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఏం చేస్తుంది? ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే చూద్దాం. అనలాగ్ ఎలక్ట్రానిక్స్ కంటిన్యూస్ వాల్యూస్ని యూజ్ చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ టెంపరేచర్, సౌండ్, హ్యూమన్ వాయిస్, లైట్ ఇంటెన్సిటీ, ఇవన్నీ కంటిన్యూస్గా చేంజ్ అవుతుంటాయి. బట్ ఏదైతే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉందో, డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో కంటిన్యూస్ వాల్యూస్ని యూజ్ చెయ్యదు. ఇవన్నీ కూడా 2 స్టేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐదర్ ఆన్ ఆఫ్, లేదంటే హై లో, ఆర్ ఎస్ ఆర్ నో, ఆర్ 1 ఆర్ 0. ఈ 2 స్టేట్స్ మీద చాలు. దీనికి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది ఈ 2 స్టేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కంప్యూటర్కి ఏం చేయాలన్నా కూడా ఈ 2 స్టేట్స్ చాలు. ఈ 2 స్టేట్స్ని యూజ్ చేసుకొని ఎలాంటి ఆపరేషన్ అయినా కంప్యూట్ చేస్తుంది. అసలు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఏంటంటే, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ని యూజ్ చేసి బైనరీ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తుంది. బైనరీ అంటే మనకు తెలుసు, అది 0 అండ్ 1. కంప్యూటర్కి మనం హెలో అని టైప్ చేసినా, ఫోటో సేవ్ చేసినా, వీడియో రికార్డ్ చేసినా, సాంగ్ ప్లే చేసినా, ఎవ్రీథింగ్ ఫైనల్లీ ఇట్ కన్వర్ట్ ఇంటూ బైనరీ. కంప్యూటర్కి ఓన్లీ వచ్చిన లాంగ్వేజ్ అది బైనరీ మాత్రమే. అండ్ ప్రాసెసర్ ఓన్లీ బైనరీని ప్రాసెస్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా? ఎందుకు జీరోస్ అండ్ వన్స్ని మాత్రమే అది ఐడెంటిఫై చేస్తుంది? వై నాట్ 2, 3 ఆర్ 4 ఆర్ 5 ఎనీథింగ్ ఎల్స్? రీజన్ అనేది చాలా సింపుల్. ఎందుకంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్కి ఆన్ అండ్ ఆఫ్ డిటెక్ట్ చేయడం చాలా ఈజియెస్ట్ టాస్క్. అది స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్, లేదంటే వోల్టేజ్ హై, వోల్టేజ్ లో, లేదంటే కరెంట్ ఉంది, కరెంట్ లేదు, ఇవన్నీ ఐడెంటిఫై చేసుకోవడం కంప్యూటర్కి చాలా ఈజీ. కాబట్టి సర్క్యూట్స్ రిలయబుల్గా వర్క్ చేస్తాయి. ఎర్రర్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, యాక్యురసీ కూడా చాలా బెటర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, అసలు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఎక్కడ యూజ్ చేస్తారు? ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ వీ విల్ యూజ్ ది డిజిటల్ ఎలక్ట్రానిక్స్. స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, మెడికల్ ఎక్విప్మెంట్స్, రోబోట్స్ and AI systems, smart watches, cars, everything in the everywhere we will use the digital electronics. Without the digital electronics, modern technology almost impossible to work. మీ స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్లో బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఎవ్రీ ట్రాన్సిస్టర్ అనేది ఒక స్విచ్లా యాక్ట్ అవుతుంది. అంటే స్విచ్ ఆన్ అయ్యేటప్పుడు 1, లేదంటే ఆఫ్ అయ్యేటప్పుడు 0గా రిప్రజెంట్ చేస్తాం. బిలియన్స్ ఆఫ్ స్విచ్చెస్ టుగెదర్గా వర్క్ చేసి గేమ్స్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అయినా, లేదంటే ఇవన్నీ కూడా ఈ జీరోస్ అండ్ వన్స్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటాయి. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ది డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. అలానే అనలాగ్కి, డిజిటల్కి డిఫరెన్సెస్ ఏమిటో చూసుకున్నాం. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటో కూడా చూసాం. బైనరీని ఎందుకు యూజ్ చేస్తారో కూడా చూసాం. అలానే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, అప్లికేషన్స్ ఏంటో కూడా చూసాం. ఈ వీడియో నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎవ్రీ డిజిటల్ డివైస్ అరౌండ్ అస్ స్పీక్స్ ఓన్లీ 1 లాంగ్వేజ్, దట్స్ కాల్డ్ బైనరీ లాంగ్వేజ్. నెక్స్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకుంటాం అంటే, బిట్ అంటే ఏంటి, బైట్ అంటే ఏంటి, అండ్ హౌ యువర్ ఫోన్ స్టోర్ యువర్ ఫొటోస్, వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం.